హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా పెసరట్టు ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నార్మల్ పెసరట్టు ఎలా వేస్తామో, పప్పు నానబెట్టి వేసిన పెసరట్టు ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. మరి రెసిపీ చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పులు పెసలైతే తీసుకున్నానండి. అలాగే కప్పుతోటి పావు కప్పు బియ్యాన్ని, నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఏ బియ్యం అయినా పర్లేదు. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ పెసలు బియ్యం బాగా 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలండి. ఇందులో పట్టు ఏమన్నా తుక్కు ఉంటే పోతుంది. ఇక్కడ పెసలతో చేస్తున్నాం కదండి, పెసరట్టు అన్నది పొట్టు ఉన్న దాంతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పెసలు కాకపోయినా పొట్టు పెసరపప్పుతో అన్న ఈ ప్రీమిక్స్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. పెసలని బాగా 2-3 సార్లు అయితే బాగా కడిగేసుకుని ఇలా నీళ్ళు వాడదేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ పెసలని ఏమన్నా క్లాత్ మీద, పొడి క్లాత్ మీద అయితే ఇక్కడ చూపించినట్టయితే పలచగా తీసుకుని ఆరబెట్టేసుకోండి. ఎండలో అయితే అవసరం లేదండి, ఫ్యాన్ కాలు కింద అయితే సరిపోతుంది. ఫ్యాన్ కింద ఇలా అరగంట సేపు ఆరబెట్టేసుకుంటే తడి మొత్తం లాగేసుకుని పొడి పొడిలాడుతూ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక అరగంట పోయిన తర్వాత పెసలన్నవి ఇలా మంచిగా ఆరిపోయి ఉన్నాయండి. వీటిలన్నీ చూసారు కదా, ఎక్కడ తేమ అన్నది ఉండదండి, మంచిగా ఆరిపోతుంది. మీరు ఇలా ఆరబెట్టేసుకుంటే మనకి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి ఇలా ముందుగా కడిగి ఆరబెట్టుకుంటున్నానండి. డైరెక్ట్గా చేసుకోవచ్చు కానీ నేను ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడుక్కున్న పెసలను అయితే ఒక పెనంలోకి అయితే వేసుకుందామండి. మనం కడిగాం కదా, లోపల ఎక్కడన్నా తేమ అయితే ఉంటుందని నేను ఒకసారి అయితే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ కలర్ వచ్చేంతవరకు అవసరం లేదు, కొంచెం పెసలు అన్నవి వేడెక్కేంతవరకు అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి చెమ్మ ఏమీ లేకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి లైట్గా అయితే వేడి చేస్తున్నానండి పెసల్ని. వీటిని అయితే తీసుకుని ఆరబెట్టేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇందులోనే మళ్ళీ అదే పాన్లోకి 2 అంగుళాల అల్లం ముక్కలను కూడా వేసుకున్నానండి. ఇక్కడ మీరు తీసుకున్న పెసలను బట్టి వీటిని అయితే పెంచుకోవచ్చు. అలానే 5-6 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం స్పైసీగా అయితే తింటామని కొన్ని ఎక్కువ పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది పెసరట్లోని. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రైయే చేసుకోవాలి, తడి అన్నది లేకుండానే. చూడండి, కరివేపాకుని ఇలా నలిపితే పౌడర్ కింద అవుతుంది కదండి, అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న పెసల్లోకి అయితే వీటిని తీసేసుకుందాము. ఇవన్నీ బాగా చల్లారే వరకు చల్లారించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు మొత్తం అన్నీ బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే కొట్టట్లేదండి. మొదటిసారిగా నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ అయితే వేసుకుని మెత్తని పౌడర్ లాగా, పిండిలాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఎంత వీలుగా అయినంత వరకు పౌడర్ అయితే పట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా పిండిలాగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. నేను ఇలాగా గ్లాస్ బౌల్లోకి అయితే వేసుకుని నిల్వ ఉంచుకుంటానండి. దీనిని వెంటనే మూత పెట్టేసుకోవద్దు. మనం మిక్సీలో ఆడాం కాబట్టి కాస్త వీటిగా ఉంటుందండి. అది చల్లారేంత వరకు అలా మూత తీసేసి వదిలేసి తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి ఈ మిక్స్ అయితే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటే మనం కావాల్సినప్పుడు అయితే పెసరట్టు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే నేను పెసరట్టు ప్రీమిక్స్ అయితే 1 కప్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే 2 పెసరట్లు అయితే అవుతాయండి. ఏ కప్పుతో పెసరపిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే వాటర్ని కూడా తీసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకున్నానండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి. బాగా పెసరపిండి అన్నది నానుతుంది. చూసారు కదా, ఇందాకడ మీద ఇప్పుడు కొంచెం థిక్గా అయ్యింది కదా. మీకు మీ
మీరు పెసరట్టు ఎలా వేసుకుంటారో దానికి తగ్గట్టయితే వాటర్‌ని వేసుకొని పిండినైతే కలుపుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం దలసరగానే వేసుకుంటానండి పెసరట్టు. దోసలాగా అయితే వెయ్యనండి. కొంచెం దలసరగా వేసుకుంటాము. అందుకైతే కొంచెం నీళ్ళు తక్కువగానే వేశాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే పర్లేదు. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని పెనం బాగా వీటెక్కిన తర్వాత కొన్ని వాటర్ని అయితే జల్లి టిష్యూ పేపర్తో అన్నా లేదా ఏదన్నా క్లాత్తో అన్నా బాగా తుడిసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకుని అట్టు అయితే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ దోశ అయితే వేసేసానండి. ఇది సెకండ్ది అయితే చూపిస్తున్నాను. నాకు పెసరట్టు అన్నది కొంచెం దలసరగా ఉంటే ఇష్టమండి. అందుకైతే కొంచెం దలసరగా వేసుకున్నాను. మీరు నార్మల్‌గా దోస వేసుకున్నట్టు కూడా చాలా పల్చగా అయితే వేసుకోవచ్చండి. నేను పెసరట్టు కొంచెం తిక్కుగానే వేసుకుంటాను. అలాగే టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. మీకు ఆప్షనల్ అండి. ఇంకా కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓన్లీ ఆనియన్స్ పీసెసే వేసానండి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్‌లో పెట్టి అట్టుని బాగా దోరగా అయితే కాలేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా అట్ల కర్రతోటి మనం ఉల్లిపాయలని ప్రెస్ చేస్తే అట్టు నుంచి అయితే విడిపోవండి. ఇలాగైతే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకున్నానండి. చూసారు కదా పెసరట్టు ఎంత బాగా కాలిందో. రెండు వైపులు కాల్చుకొని తీసేసుకోవడమే ఫ్రెండ్స్. మనం పెసరట్టు వేసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి నైటే నానబెట్టుకోవాల్సి వస్తుంది కదండీ పప్పుని. లేకపోతే నైట్ టిఫిన్‌కి అయితే మార్నింగే వేసుకోవాలి కదా! ఇలా కాకుండా ఇలా పెసరట్టు ప్రీమిక్స్ రెడీ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెసరట్టు వేసేసుకోవచ్చండి. కేవలం 10 నిమిషాల్లో అయితే పెసరట్టు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.